హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,99,675 మంది ఓటర్లు ఉన్నారు. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే సత్యసాయిబాబా కొలువై ఉన్న ఈ ప్రాంతం అంటే తెలియని వారంటూ ఉండరు. ఇక రాజకీయంగా చూస్తే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ 2 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కడపల మోహన్ రెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి పసుపులేటి రమణాలపై పోటీ చేసి 1,021 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి వైసీపీ అభ్యర్థి చింతపంటి సోమశేఖర్ రెడ్డిపై పోటీ చేసి 6,964 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిపై పోటీ చేసి 31,255 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దొడ్డుగుంట శ్రీధర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర్ రెడ్డి, జేబీఎన్పీ అభ్యర్థి కరంసి బాలాజీ నాయక్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.